ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయనగరం గంట్యాడ మండలంలో వైకుంఠగిరి పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని చూడబోతున్నాం. మరి ఇంకా వీడియోలోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏకమలలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన విశాఖపట్నం నుంచి కాశీపట్నం ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 50 కిలోమీటర్ల దూరం నుంచి ఇంకొక 15 కిలోమీటర్లు మనం లోపలికి వచ్చామంటే ఇక్కడ వైకుంఠగిరి ఉంటుంది. ఈ వైకుంఠగిరి పైనే ఈ ఆలయం నిర్మిస్తున్నారు. ఈ ఆలయాన్ని సముద్రారెడ్డి గారు నిర్మిస్తున్నారు. ఈ ఆలయం ఎంత ఎత్తులో ఉందంటే మనం చూసుకోవచ్చు, మన వెనకాతల మబ్బులు కనబడుతున్నాయి, అంత ఎత్తులో ఉంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి అనంత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైకుంఠగిరి. చాలా ఎత్తులైతే ఉంది. దాదాపుగా మనకి 33,333 అడుగుల ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. చూస్తున్నారుగా వెనకాల మబ్బులు. మీకు స్కై వ్యూ చూపిస్తాను. స్కై వ్యూలో మీకే తెలుస్తుంది టెంపుల్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ నుంచి మనకి మన తాటిపూడి రిజర్వాయర్ కదా, అది కూడా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే. అండ్ మీకు టెంపుల్ మొత్తాన్ని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా చూసేద్దాం టెంపుల్ని. లెట్స్ గో. మనమైతే చాలా ఎత్తు నుంచి ఈ ఆలయాన్ని చూస్తున్నాం. దాదాపుగా మబ్బులు పైకెళ్ళి ఈ ఆలయాన్ని చూస్తున్నాం. ఈ ఆలయం మేఘాల పైనే ఉంది. మేఘాల పైన మనం ఇంకా పైన మేఘాలకు వెళ్ళి ఈ ఆలయాన్ని చూస్తున్నాం. కిందకు వెళ్ళి ఈ ఆలయం చుట్టూ చూస్తే మనకే తెలుస్తుంది ఈ ఆలయం చుట్టూ ఎలా ఉంటుందని చెప్పి. ఇప్పుడు మనమైతే ఆలయం దగ్గరికి వచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఆలయం వెనకాతల మేఘాలు అయితే ఉన్నాయి. ఆ మేఘాల మధ్యలో శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంది. ఈ ఆలయం చుట్టూ చూసామంటే మేఘాల మధ్యలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ఆలయం దాదాపుగా 33,333 అడుగుల ఎత్తులో అయితే ఉంది సముద్ర మట్టానికి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా, ఆ వెనకాతల తాటిపూడి రిజర్వాయర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు వాటర్ అయితే కనిపిస్తుంది, అదే తాటిపూడి రిజర్వాయర్. ఈ ఆలయం చుట్టూ చూసారా ఎంత బాగుందో. అందమైన కొండల మధ్య పచ్చదనంలో ఈ ఆలయాన్ని చూస్తే చాలా చాలా బాగుంది. ఆ చుట్టూ ఉండే మేఘాలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. మనం ఒక్కసారి ఈ టెంపుల్ విజిట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్న ఆలోచన అయితే మనకు వస్తుంది. మనం వెళ్ళే దారి కూడా పచ్చదనంతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఇంకా దూరంగా వెళ్ళి మనమైతే చూద్దాం. అప్పుడు ఈ ఆలయం అందం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, కొండలలో కొలువైన కోనేటి రాయలు వారు అన్న లైన్కి యాప్ట్ అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్గా ఆ కొండ పైన ఆలయం మాత్రం చాలా బాగుంది. మీరు చుట్టూ చూస్తున్నారు కదా, ఆ మేఘాలు, తర్వాత ఆ చుట్టూ ఉండే గ్రీనరీ, అసలు ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఈ కొండపైకి వచ్చేటప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే కనబడతాయి. ఇంకా మనం ఈ కొండపై నుంచి తాటిపూడి రిజర్వాయర్ కూడా చూడొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ కొండపైన ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న సముద్రారెడ్డి గారికి ధన్యవాదాలు. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ఆలయం కనిపిస్తుంది. ఆలయం నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మేఘాలు కనిపిస్తాయి. ఆ మేఘాల నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మనకి తాటిపూడి రిజర్వాయర్ కనబడుతుంది. చూసారా తాటిపూడి జలాశయాన్ని, చాలా అందంగా ఉంది కదా. మనం ఆలయం దగ్గర నుంచి చూస్తే ఇదే వ్యూ మనకు కనబడుతుంది. కానీ నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఈ మబ్బులు రావడం వల్ల మనకి ఆలయం దగ్గర నుంచి కనిపించలేదు. లేకపోతే ఆలయం నుంచి సూపర్ వ్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో అదే ఆలయం దగ్గర నుంచి కూడా చూడొచ్చు. నాకు ఇక్కడ ఈ ఆలయం ఉందని చెప్పి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? నేనైతే ఇన్స్టాలో రీల్స్ అలా చూస్తున్నప్పుడు ఒక రీల్ అయితే వచ్చింది. ఆ రీల్లో ఈ ఆలయం అయితే కనిపించింది. ఆ రీల్ ఎవరు పెట్టారంటే సతీష్ రేవల్ అనే పర్సన్ పెట్టారు. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన అడ్రస్ చెప్పారు. సో ఇంక మనం ఆగకుండా టెంపుల్ని చూడడానికి అయితే వెళ్ళాం. ఈ అందమైన ఆలయాన్ని దర్శించుకొని మీకు నేను చూపిస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలానే మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలనే రూట్ మ్యాప్ని నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. చూస్తున్నారుగా అందమైన ఆలయాన్ని. ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని మనం స్కై వ్యూలో చూస్తాం. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం. మేము వెళ్ళేసరికి ఆలయం అయితే క్లోజ్ చేశారు. ఆలయం 10 గంటల వరకు 11 గంటల వరకు ఉంటుంది.
ఆ తర్వాత పూజారి కిందకి వెళ్ళిపోతారంట. సో అప్పుడు ఆలయం అయితే క్లోజ్ చేసుకుని వెళ్తారు. సో మీరు 11 లోపు వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. నేను ఆలయాన్ని చూసిన తర్వాత మళ్ళీ వెళ్దాం ఫిక్స్ అయ్యాను. అందువల్ల స్వామివారిని దర్శించుకోలేదు. నేను మళ్ళీ వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను. చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందో. ఆలయం కూడా చూడటానికి చాలా బాగుంది. చాలా బాగా ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు మన కర్రి సముద్రారెడ్డి గారు. అక్కడ అందరూ ఆయన్ని సాగర్ రెడ్డి గారు అంటారు. చూస్తున్నారు కదా మనకి ఆలయం పైన కూడా అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆలయం అయితే. ఈ ఆలయాన్ని 7/4/2022 శంకుస్థాపన చేశారు. ప్రాణప్రతిష్ఠ తేదీ 3/4/2024. ఈ ఆలయాన్ని మనం ఒక్కసారైనా దర్శించుకోవాలి, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా మనం చూసుకుంటే చుట్టూ ఆ కొండలు అయితే మనకి ప్రశాంతం ఇస్తాయి. అక్కడ ఎలాంటి గోళ ఉండదు, చల్లగా ఉంటుంది. హ్యాపీగా మనం స్వామివారిని దర్శించుకొని చూస్తూ ఉండిపోతాం. చూస్తున్నారుగా ఆలయం లోపల ఎలా అయితే ఉంటుంది. ఆలయం ఉన్నది ఒక కొండపైన. ఇప్పుడు కారు వస్తుంది చూస్తారా, ఆ కొండ వేరే కొండపైన ఉంటుంది. అంటే మనం చాలా కొండలు దాటుకొని ఈ ఆలయానికి అయితే రావాలి. నేనైతే కౌంట్ చేయలే కానీ చాలా కొండలు దాటుకొని ఈ ఆలయానికి అయితే రావాలి. ఇంకా మనం బయట నుంచి చూసుకున్నట్లయితే ఈ ఆలయం ఇలా కనిపిస్తుంది. శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వైకుంఠగిరి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయం కనబడుతుంది. ఆలయానికి మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామివారు కనిపిస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చిన్న టెంపుల్ ఉంది. ఆ పైన కనిపించే విగ్రహం ఎవరిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం చూస్తున్నాం కదా రైట్ సైడ్లో మనకు కనిపించేది ఆలయం చాలా బాగుంటుంది. నా డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు అక్కడ రెయిన్బో కూడా వచ్చింది. అది మాత్రం ఓ రేంజ్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనమైతే ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇది మన పెందుర్తి జంక్షన్. పెందుర్తి జంక్షన్ దగ్గర మనమైతే స్టార్ట్ అయ్యాం. పెందుర్తి నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే కొత్త వలస వెళ్తాం. కొత్త వలస దగ్గర ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి, అంటే టువర్డ్స్ ఎస్కోట వైపు వెళ్ళాలి. మీరు రైట్లో కనిపిస్తున్న మ్యాప్ వేలో చూసుకున్నట్లయితే మనకి ఎస్కోట కనిపిస్తుంది. ఎస్కోట్నే శృంగవరపు కోట అని కూడా అంటారు. చూస్తున్నారు కదా ఇదే ఎస్కోట, శృంగవరపు కోట. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మనకి బొడ్డవర జంక్షన్ వస్తుంది. ఆ బొడ్డవర జంక్షన్ నుంచి మనమైతే కాశీపట్నం వైపు వెళ్ళాలి. మనకి మ్యాప్లో కనిపించేదే కాశీపట్నం. ఆ కాశీపట్నం నుంచి రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లోంచి మనమైతే వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. ఇంకా మనం చూస్తున్నాం కదా అక్కడ కాశీపట్నం నుంచి రైట్ తీసుకున్న తర్వాత కొండపైకి రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే ఉంటుంది, కానీ అది కరెక్ట్గా మనకి రూట్ని చూపించదు. కానీ మనం ఆ రూట్ని ఫాలో అయ్యి వెళ్ళామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనం వెళ్ళే దారినే చూపిస్తుంది. మధ్య మధ్యలో లెఫ్ట్ రైట్ చూపిస్తుంది. ఆ లెఫ్ట్ రైట్ తీసుకోకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళానో క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకు ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే ఎలా వెళ్ళాలనేది మీరు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ డీటెయిల్డ్ ఘాట్ రూట్ని మీకైతే నేను చూపిస్తాను. మీకు నేను చెప్పే కదా బొడ్డవర అని చెప్పేసి, ఆ బొడ్డవర దగ్గరే మనమైతే నేషనల్ హైవే 560లో మెర్జ్ అవుతాం. అక్కడ నుంచి అలా మనం కాశీపట్నం వరకు వెళ్ళిపోవటమే. మీకు నేను కాశీపట్నం నుంచి ఎగ్జాక్ట్గా కొండపైకి ఎలా వెళ్ళాలనేది కంప్లీట్గా చూపించాను. మీరు టైం ల్యాప్స్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే వీడియో కూడా చేస్తాను, డీటెయిల్డ్ వీడియో. నా దగ్గర కంప్లీట్ వీడియో అయితే ఉంది టెంపుల్కి ఎలా వెళ్ళాలనేది. సో మనమైతే కాశీపట్నం వచ్చాం. ఫస్ట్ మనకు ఒక రైట్ వస్తుంది, ఆ రైట్ అయితే తీసుకోకండి. అలా వెళ్ళామంటే చెట్లో శివుడు ఉంటారు, ఆ టెంపుల్కి వెళ్తాం. ఆలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ ఉంటుంది, ఆ రైట్ తీసుకుంటే రూట్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ రూట్లో మనం అలా వెళ్ళిపోయామంటే మనం హ్యాపీగా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి, కానీ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా స్టీప్ ఘాట్స్ ఉంటాయి. ఇంకా రోడ్డు చిన్నగా ఉంటుంది, టర్న్స్ అయితే చెప్పక్కర్లేదు. అటు ఇటు ఒక రోలర్ కాస్టర్ తిరుగుతున్నట్టే ఉంటుంది. కార్లో వెళ్తే డ్రైవ్ని, అలానే బైక్ మీద వెళ్తే రైడ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటుంది కొండపైకి వెళ్ళే రూటు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కొండపైకి వెళ్ళే రూటే. మనకి కాశీపట్నం నుంచి దాదాపుగా 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే
ఎగువ కొండపర్తి వరకు వెళ్ళాలి. మీకు అక్కడ మైల్ స్టోన్స్ అయితే ఉంటాయి, ఆ మైల్ స్టోన్స్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవటమే. ఎగువ కొండపర్తి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మనం ఆ కొండపైకి వెళ్ళే దారిలో చాలా పల్లెటూర్లు వస్తాయి, డీకే పర్తి అని చెప్పి ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయి. మనం ఆ ఊరి పిల్లల కోసం ఏమైనా బిస్కెట్లు చాక్లెట్లు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం అలా కొండపైకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు కదా, నేను టైం ల్యాప్స్లో పెట్టాను. టైం ల్యాప్స్లో పెడితేనే మన జర్నీ ఇలా ఉంది, స్లోగా చూపించా అంటే మామూలుగా ఉంటుంది. మనం అలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్కి మట్టి రోడ్ వస్తుంది. ఆ మట్టి రోడ్లో ఎక్కడ కలవద్దు, మనం వెళ్ళాల్సింది మొత్తం తార్ రోడ్డే ఉంటుంది, ఎక్కడ కూడా మట్టి రోడ్ అయితే ఉండదు. మనం ఈ తార్ రోడ్ని ఫాలో అవుతూ వెళ్ళామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం కొండ మీదకి. ఇంకా మనం చూసుకోవచ్చు, మనకి ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొన్ని రిసార్ట్స్ కూడా వస్తాయి. ఆ రిసార్ట్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాయంటే మనం హ్యాపీగా ఆ రిసార్ట్స్లో కూడా ఉండొచ్చు. ఆ కొండపైన కొంతమంది క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు, అలా క్యాంపెయినింగ్ చూసి కూడా చిల్ అవ్వచ్చు. మీరు చూస్తున్నారు కదా, మీకు వ్యూ ఎలా అనిపిస్తుంది? ఇంకా మీకు ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ని చూపిస్తాను నేనైతే. ఆ బ్యూటిఫుల్ వ్యూస్ని చూపించిన తర్వాత బ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తాను. సో ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరికి వస్తాం. ఈ మట్టి రోడ్ వచ్చిందంటే మన టెంపుల్ దగ్గరికి వచ్చినట్టే. మనకి ముందు కనిపిస్తుంది కదా, అదే స్వామివారి దేవాలయం. మనం వెళ్ళే దారిలో మనకి ఇవైతే ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు మబ్బులు లేవు, రిటర్న్ వచ్చేసరికి మబ్బులు అయితే వచ్చాయి. వ్యూ మాత్రం ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నేను ఇప్పుడు ఒక షార్ట్ చూపించబోతున్నాను. ఆ షార్ట్ చూపించిన తర్వాత వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. ఆ షార్ట్ ఎలా ఉంటుందంటే ఓ రేంజ్, మరి చూసి కామెంట్ చేసేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, టెంపుల్ని చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు రావాలనుకుంటే రూట్ని మీకు క్లియర్గా చూపించాను ఎలా రావాలనేది. అండ్ మొత్తం ఒక అడ్వెంచర్ సైడ్లా ఉంటుంది అనమాట. బైక్ మీద వస్తే, కార్లో వస్తే అడ్వెంచర్ డ్రైవే, ఎందుకంటే మామూలుగా ఉండదు. మనకి చూసారు కదా మనం ఎలా వచ్చాం అనేది, ఒక సూపర్ వ్యూ ఉంటుంది. అండ్ ఇంకా మనకి డ్రైవ్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. వచ్చేవాడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా రండి. బైక్ మీద వచ్చేవాళ్ళు హెల్మెట్లు తీసుకురండి. అండ్ కార్లో వచ్చేవాళ్ళు సీట్ బెల్ట్ మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.